నమస్తే, వెల్కమ్ టు 121 న్యూస్. తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా కల్వకుంట్ల ఇంటు చిచ్చు రేగిందా, లేక ఇదొక వ్యూహాత్మక అడుగైనా? 10 ఏళ్ళు తండ్రి నీడ నడిచిన కూతురు ఇప్పుడు అదే తండ్రిపై సమరశంఖం పూరించింది. తండ్రి వదిలేసిన పేరును ఆయుధంగా మలుచుకొని తెలంగాణ రాష్ట్ర సేనతో జనం ముందుకు వస్తుంది. అసలు కేసీఆర్ పై కవిత ఎందుకు తిరుగుబాటు చేసింది? ఆ మరు మనిషి వ్యాఖ్యలు వెనుక ఉన్న నిగాఢ అర్థం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇక తెలంగాణ ఉద్యమ గడ్డపై మరో రాజకీయ యుద్ధం మొదలైంది. నిన్నటి వరకు గులాబీ దళంలో కీలక నేతగా ఉన్న కవిత ఇప్పుడు సొంత గూటి పైన గర్జించింది. 10 ఏళ్ల పాలనలో తండ్రి పక్కనే ఉన్న ఆమె ఇప్పుడు బాహుటంగానే విమర్శల దాడికి దిగింది. అప్పటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ ఒక గుంటనక్క చేతిలో బందీ అయ్యారని, ఆయన ఇప్పుడు ఒక మారు మనిషి మారిపోయారని కవిత చేసిన ఆరోపణలు ఒక తండ్రిపై కూతురు చేసిన యుద్ధమా, లేక ఒక వ్యవస్థపై బాధితురాలు పోరాటం అనే చర్చకు దారి తీసింది. 10 ఏళ్లు నిఘా నీడలో తెలంగాణ మునిగిపోయిందని, ఉద్యమకారులు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వెనుక భారీ స్కెచ్ కనిపిస్తుంది. గులాబీ రంగుకు కాలం చెల్లిందా? పాత టిఆర్ఎస్ ను జనం మర్చిపోయారా? అందుకేనా కవిత మళ్ళీ పాత పేరును కొత్త బాటిల్లా తీసుకొచ్చారు? తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో తెలంగాణ రాష్ట్ర సేన ఉద్భవించిందని, ఆ పేరు వెనుక ఉన్న పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారి దేశం మీదకి వెళ్ళింది. కానీ తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ ఒడిసి పట్టుకోవడానికి కవిత అదే పేరును ఎంచుకున్నారు. సమితి స్థానంలో సేనాను చేర్చారు. ఇక జెండాను విషయానికి వస్తే ఇది ఒక కలర్ఫుల్ మాస్టర్ ప్లాన్. పసుపు రంగు జెండాపై నీలి రంగులో తెలంగాణ మ్యాప్, అందులో తెలుపు రంగులో టిఆర్ఎస్ అక్షరాలు. పసుపు అంటే సంక్షేమం, నీలం అంటే బహుజన విప్లవం, తెలుపు అంటే శాంతి, పీకే అంటే మాజీ రాజకీయ వ్యూహకర్త, ప్రస్తుతం బీఆర్ లో రాజకీయ పార్టీ స్థాపించిన జన సూరజ్, పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సలహాలు వ్యూహాలతో రూపుదిద్దుకున్న ఈ జెండా టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతుందా? 10 ఏళ్ల పాలనలో జరిగిన తప్పుదాలన్నీ ఒప్పుకుంటేనే ఆ తప్పులన్నీ సరిదిద్దే బాధ్యత నాదేనంటూ కవిత వేస్తున్న అడుగులు ఎటు దారి తీస్తాయి? ఇక బీజేపీపై కవిత అస్త్రం, భద్రాచలంతో సవాల్. ఒకవైపు కన్న తండ్రి యుద్ధం, మరోవైపు కేంద్రంలో ఉన్న బలమైన బీజేపీపై పోరాటం. కవిత టార్గెట్ ఇప్పుడు కేవలం రాష్ట్రమే కాదు, కేంద్రం కూడా. బీజేపీని తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసింది ఆమె. ఒక పదునైన అస్త్రాన్ని ప్రయోగించారు. భద్రాచలం సాక్షిగా ఆమె విసిరిన సవాల్తో బీజేపీ ఎంపీలు డిఫెన్స్ లో పడ్డారు. మెడకాయ మీద తలకాయ లేని ఎంపీలు అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ విభజన భారత పాకిస్తాన్ విభజనతో పోల్చడానికి ఆమె తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా భద్రాచలం సమీపంలోనే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడంపై ఆమె గొంతు ఎత్తారు. మీరు నిజమైన తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద ఉన్న 5 గ్రామాలను తిరుగు తీసుకురండి అంటూ బీజేపీ ఎంపీలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మహిళా బిల్లు, బీసీ గణన, ఉపాధి హామీ పథకాలను కేంద్రం ఎలా తొక్కిపెట్టిందో ఎండిగడుతూ బీజేపీ బానిస ఎంపీలు నోరు మెదపడం లేదని ఆమె చేసిన విమర్శలు పొలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తనొక్కతే పోరాడుతానని ఆమె ఇస్తున్న పిలుపు విపక్షాలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.